చీకటిలో నడుచుచున్న జనులు గొప్ప వెలుగును చూశారు. అదే విధముగా మరణ ఛాయ గల దేశవాసులు మరి వెలుగు ప్రకాశించననే విషయాన్ని మనము గమనిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరికీ కూడా వెలుగు కలిగింది. చీకటిలో నడుచుచున్న వారికి కూడా వెలుగు ప్రకాశించింది. అదే విధముగా మరణ ఛాయలతో ఉన్నవారిని వారికి కూడా వెలుగు ప్రకాశించడానికి దేవుడు ఈ యొక్క లేఖన భాగాన్ని మనకి అందిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా నేను చెప్పిన సందేశాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించి వినినట్లయితే మంచి ఒక సారమైన ఒక మెసేజ్ అనేది మీకు అందుతుంది. ఒక దేశంలో ఒక రాజు పరిపాలించినప్పుడు ఆ దేశ ప్రజలందరినీ కూడా కాపాడవలసిన బాధ్యత, సంరక్షించిన బాధ్యత, అదేవిధంగా శత్రువుల నుండి వారిని కాపాడి వారికి ఏది అవసరత ఉందో, ఏది అక్కరలో ఉందో వాటన్నిటినీ తీర్చేవాడే మరి రాజుగా ఆయన పరిపాలన సక్సెస్ అయినట్టు మనము చూస్తున్నాం. ఎందరో రాజులు పరిపాలించారు, ఎందరో రాజులు ఈ భూలోకంలో ఉన్నారు, వారు పరిపాలించారు. ఎంతోమందిని వారు పేరు ప్రత్యక్షలు అనేవి కూడా, క్రాంతి అనేది కూడా వారు సంపాదించుకున్నారు. మన చరిత్ర చదువుకున్నప్పుడు, వారి గురించి మనం తెలుసుకున్నప్పుడు వారి యొక్క ధైర్యము, సాహసం అనేది కూడా గొప్పగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుని గురించి ఈ యొక్క వర్తమానము అందించబడుతుంది. ఎందుకు ఈ రాజు మనకి మరి రాజుగా నిలబడ్డాడు, ఎందుకు మనల్ని పరిపాలించాలి, ఎందుకు మనల్ని పాలించాలి, ఎందుకు మనల్ని సంరక్షించాలి, ఎందుకు అపవాది అయిన శత్రువు నుండి మనల్ని కాపాడాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగా మనం ఆది కాండంలో మనం చూసుకున్నట్లయితే మొదటి ఆదాము, మొదటి స్త్రీ అయిన వారిద్దరూ కూడా దేవుని నుండి దూరమయ్యారు. దేవుని యొక్క మాటకు వ్యతిరేకముగా జీవించి, వ్యతిరేకముగా వారు వచ్చారు గనుక, వ్యతిరేకముగా వెళ్ళిపోయి విన్నారు గనుక, వారిని బట్టి వారిని ఎంతగానో ప్రేమించిన ఆ యొక్క దేవుడు రాజు, పరలోకములో ఉన్న ఆ రాజు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, మరి ఆది కాండము 3వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఒక్కసారి చదువుతున్నాను, గమనించండి. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం చివరి లైన్ చదువుతున్నాను, గమనించండి. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టదవని చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, అది నిన్ను తల మీద కొడుతుంది, అది నిన్ను మడమ మీద కొడుతుందంటే ఇది సర్పానికి, స్త్రీకి ఇద్దరికీ కూడా ఇచ్చిన శాపములో ఒక భాగమై ఉంది. అయితే ఈ స్త్రీ అనబడిన ఈ యొక్క సంఘం అనవచ్చు, లేకపోతే లోకం అనవచ్చు, సమాజం అనవచ్చు. సర్పము అనేది అపవాదికి సంబంధించినది కనుక అపవాది యొక్క క్రియలు, అపవాది యొక్క తంత్రములు అన్నీ కూడా సర్పాన్ని మరి ఉపయోగించుకుంది కనుక ఆ యొక్క సర్పముగా మనం అపవాదిని మనము చూసుకోవాలి. వీరిద్దరికీ వైరం కలిగింది. వీరిద్దరికీ కూడా మరి వైరంతో ఉన్నప్పుడు ఈ యొక్క స్త్రీగా, సంఘముగా, లేకపోతే సమాజముగా, ఈ యొక్క సంతానముగా మనము భూమి మీద విస్తరిస్తున్నప్పుడు, మానవులు విస్తరిస్తున్నప్పుడు, అంటే పురుషుడు స్త్రీ ద్వారా వచ్చిన ఈ యొక్క జనాభా అంతా కూడా విస్తరిస్తున్నప్పుడు వీరు రానుగా చీకటిలో బ్రతకడము, లేకపోతే మరణపు అంచుల వరకు వెళ్ళడం అంటే చీకటిలో ఉన్న పాపాన్ని వారు తీసుకోవడం, పాపాన్ని అంతటినీ కూడా మూట కట్టి వారి పాపంలో జీవిస్తున్న ఒక పాపిగా మరి ఉండి జీవిస్తూ ఉన్నప్పుడు, వారు మరణించినప్పుడు, వారు భూమి మీద నుండి వెళ్ళిపోయినప్పుడు వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఆ పాతాళంలోనికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే పాపికి పరలోకములో స్థానం లేదు, పాపికి పరలోకములో రానివ్వరు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు,
ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే మన యొక్క దేహము దేవుని యొక్క ఆలయముగా ఎందుకు మార్చుకోమన్నాడు, ఎందుకు సంఘానికి బోధించాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేహము ద్వారా, ఈ యొక్క బలహీనతల ద్వారా మనము పాపం చేస్తున్నాం. మన యొక్క పాపము మన యొక్క ఆత్మకు ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే శరీరంతో చేసిన పాపము, శరీరంతో కల్పించిన ఆ యొక్క పాపము ద్వారా మనకి దేవుడి నుండి ఎడబాటు తెచ్చింది. ఆశ మరి శరీరానికి సంబంధించింది. ఆశ కలిగి మనం జీవిస్తున్నప్పుడు, ఆ ఆశ కలిగి పాపం చేస్తున్నప్పుడు దేవునికి వ్యతిరేకముగా, దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తున్న మానవుడు చీకటిలో బ్రతుకుతున్నాడు, చీకటిలో సంచరిస్తున్నాడు, చీకటిలో ఉంటున్నాడు. ఎందుకంటే వాడికి వెలుగు లేదు, ఎందుకంటే పరిశుద్ధమైన జీవితం లేదు, పవిత్రముగా జీవించే అవకాశం లేదు. అప్పటికీ కూడా ఇంకా కూడా ప్రవక్తలు ప్రవచిస్తూనే ఉన్నా కూడా యెషయా ఈ యొక్క ప్రవచనాన్ని, ఈ యొక్క వర్తమానాన్ని దేవుడు తెలియజేసింది ఎందుకు లెక్కించాడంటే, పాపముతో ఉన్న మనిషి పాపములో ఉంటుండగా పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. చీకటిలో సంచరిస్తున్న మనిషి మరి ఆ యొక్క చీకటిలోనే పతనమవుతున్నాడు, చీకటిలోనే వారు కూలుకుపోతున్నారు, మరి చీకటిలోనే గాఢాంధకారపులు పాతాళంలోనికి వెళ్ళిపోతున్నారు. వీరిని విమోచించడానికి, వీరిని రక్షించడానికి, అందుకనే ఆది కాండములోనే మరి 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు క్లియర్గా అక్కడ రాసి పెట్టాడు. ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆదాము ఆ స్త్రీ ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవుని వ్యతిరేకంగా ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవుడు స్పాట్లోనే నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే అది నిన్ను తల మీద కొడుతుంది, నీవు దానిని మడమ మీద అది నిన్ను మడమ మీద కొడుతుంది. అంటే మనల్ని మడమ మీద కొట్టేది ఎవరంటే సాతానుడు. ఎందుకంటే శరీరాన్ని బట్టి మనలను అణిచివేయడానికి, మనల్ని దేవుని నుండి దూరం చేయడానికి ఎన్నో పాపరహితమైనవి, ఎన్నో పాప ఆలోచనలు, ఎన్నో పాపమైన సంఘటనలు, ఎన్నో పాపమైన ఆ యొక్క క్రియల ద్వారా దేవుని నుండి ఎడబాటు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది. కానీ దేవుడు ఏం చేశాడంటే, అందుకనే మరణ ఛాయలను, అనగా మనం పాపముతో మరణిస్తున్నాము, పాపముతోనే జీవిస్తున్న ఈ యొక్క మరణ ఛాయని దేవుడు వెలుగుకరంగా ఎలా చేశాడంటే, మరి 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభువు ఈ లోకంలో వచ్చి ఆయన మనందరి కొరకు కూడా ఆయన మరణించాడు. నీవు నేను మరణించిన ఆ యొక్క మరణపు ముళ్ళను ఆయన విరిచి, మరి అపవాది అయిన ఆ యొక్క తలను ఆయన చెదకగొట్టాడు. శీఘ్రంగా మన కాళ్ళ క్రింద ఆయన అణిచివేశాడు. ఆ మరణపు ముళ్ళును ఆయన మరి విడిచాడు కనుక, ఆ మరణపు ముళ్ళును ఆయన తీసివేశాడు కనుక, ఈనాడు సంఘముగా నీవు నేను కూడా, దేవుని బిడ్డగా నీవు నేను కూడా ప్రభువునందు నిద్రించినప్పుడు పరలోక రాజ్యంలో చేరుతున్నాం.